కెప్టెన్గా సుపరిచితుడైన కోలీవుడ్ నటుడు డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. కెప్టెన్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్లోనూ కెప్టెన్గానే నిలిచారు విజయకాంత్. తొలినాళ్లలో సినిమా ఛాన్స్ కోసం అడిగితే నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని డైరెక్ట్గా అవమానం ఎదుర్కొన్న విజయకాంత్ తనకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే కెప్టెన్గా ఎన్నో రికార్డులు సాధించారు. ఇక రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా రాజకీయాల్లో మాత్రం తన ముద్ర వేశారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా పట్టుదలతో సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుని కమల్ హాసన్, రజనీకాంత్లతో పోటీపడి మరీ నటించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయకాంత్కి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలోని తరుమంగళంలో జన్మించారు. పూర్తి పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. తల్లిదండ్రులు ఆండాల్ అజగర్ స్వామి, కేఎన్ అలగర్ స్వామి. వీరిది తెలుగు మూలాలున్న కమ్మనాయుడు కుటుంబం అని చెబుతారు. వీరికి చిత్తూరు జిల్లాలో బంధువులు కూడా ఉన్నారు. ఇక విజయకాంత్ తండ్రికి మదురైలో రైస్ మిల్ వ్యాపారం ఉండేది. ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం కూడా. విజయకాంత్కి 2 అన్నయ్యలున్నారు. అయితే విజయకాంత్కి 1 ఏడాది వయసున్న సమయంలో తల్లి అండాల్ ఆకస్మికంగా కన్నుమూశారు. అప్పటి పరిస్థితుల్లో తండ్రి రుక్మిణి అనే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వారికి 7 సంతానం. తండ్రి 2వ వివాహం చేసుకున్నా ఆ ఇంట్లోనే కలిసి ఉండేవారు. అయితే చిన్నతనం నుండి విజయకాంత్ మొండివాడిగానే ఉండేవారు. చదువు పెద్దగా అబ్బేది కాదు. దీంతో ఇంట్లో ఎప్పుడూ తిట్లు తినేవారు. సరిగ్గా చదవకపోవడంతో 10th వరకు దాదాపు 6 స్కూళ్లు మార్చారు. మదురైలోని ఎంసీ హైస్కూల్లో 6వ తరగతి వరకు చదవగా 7, 8 తరగతులను దేవకొట్టై స్కూల్లో, 9వ తరగతిని మరో స్కూల్లో చదివారు. 10th 2 సార్లు తప్పాడు. చివరికి సెయింట్ మేరీ స్కూల్ నుండి 10th పూర్తి చేశాడు. ఓవైపు స్కూల్కి వెళ్తూనే సెలవుల్లో తండ్రి వ్యాపార పనులను కూడా అప్పుడప్పుడు చూసేవారు. 10th పూర్తయ్యాక తండ్రి నిర్వహిస్తున్న రైస్ మిల్ వ్యాపారం చూస్తానని, ఇక చదవనని చెప్పాడు. తండ్రి ఎంత చెప్పినా విజయకాంత్ వినలేదు. దీంతో కుమారుడికి వ్యాపార బాధ్యతలను అప్పచెప్పడం ప్రారంభించారు. వీరి రైస్ మిల్ పక్కనే ఓ థియేటర్ ఉండేది. దీంతో ఎక్కువగా సినిమాలు చూసేవారు. రైస్ మిల్ యజమాని కుమారుడు కావడంతో ఎప్పుడంటే అప్పుడు థియేటర్లోకి వెళ్లే అవకాశం ఉండేది. డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. దీంతో తన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళేవాడు. కొన్నాళ్లకు విజయకాంత్ మాట తీరు, తన పర్సనాలిటీ, ఎక్స్ప్రెషన్స్ చూసిన స్నేహితులు నీ పర్సనాలిటీకి సినిమాల్లోకి వెళ్ళు, సెట్ అవుతుంది అని చెప్పడంతో సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లో విషయం చెబితే మొదట ఒప్పుకోలేదు. చివరికి వారిని ఒప్పించి కొంచెం డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరారు. చెన్నైకి వెళ్లి ఎవరిని కలవాలో కూడా తెలియకుండానే చెన్నైకి వచ్చారు. ఓ లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు. బంధువులున్నా అక్కడికి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. ఇక చెన్నైలో టీనగర్, 1000 లైట్స్ ఏరియాలో నడుచుకుంటూనే సినిమా డైరెక్టర్లు, నిర్మాతల ఇళ్ల అడ్రస్ కనుక్కునేవారు. వారి ఇంటి వద్దకు వెళ్తే వాచ్మెన్లు రానిచ్చేవారు కాదు. దీంతో వారి ఆఫీసులు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. తమ ఊరికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ సాయంతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను పట్టుకుని సినిమా ఆఫీసులకి వెళ్లాడు. కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు విజయకాంత్ని చూడగానే కనీసం మాట్లాడకుండా తరువాత చూద్దామని చెప్పి పంపించేశారు. మరికొందరు మాత్రం నీ ముఖానికి హీరో అవుతావా, ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, ఏం మాట్లాడుతున్నావు, ఇంకోసారి ఈ ఆఫీస్కి రావద్దని చెప్పేవారు. అక్కడి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే కాకుండా ఆ ఆఫీస్లోని స్టాఫ్ కూడా నవ్వేవారు. చాలా అవమానకరంగా భావించేవారు విజయకాంత్. అయితే మొండితనం కారణంగా తన ప్రయత్నాలు ఆపలేదు. పలు ఆఫీసుల్లో అదే పరిస్థితి ఎదురైంది. స్నేహితులు మాత్రం సినిమాల్లో ఎదగాలంటే అపియరెన్స్ ముఖ్యమే అయినా టాలెంట్ అంతకంటే ముఖ్యమని చెప్పేవారు. ఓ రోజు మరో సినిమా ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడి డైరెక్టర్ విజయకాంత్ని చూసి నువ్వు హీరోగా అంటే డైరెక్ట్గా ఎవరూ తీసుకోరు, చాలా అవమానిస్తారు. నువ్వు హీరో అనే పాత్ర కోసం కాకుండా ఏ పాత్ర కోసమైనా ట్రై చేయి. నీ పర్సనాలిటీ, కళ్ళు నెగిటివ్ పాత్రకు సరిపోతాయి. ముందు నెగిటివ్ పాత్ర చేయి, ఆ తరువాత నీకు అవకాశం వస్తే హీరోగా చేయొచ్చు. కానీ మా మూవీలో ఇప్పటికే ఛాన్స్లు అయిపోయాయి, తరువాతి మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు. దీంతో అప్పటి వరకు హీరో పాత్రకు ట్రై చేసిన విజయకాంత్ నెగిటివ్ పాత్ర కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా పలు ఆఫీసుల చుట్టూ తిరిగారు. దాదాపుగా 8 నెలల పాటు ప్రయత్నించాక ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది కూడా ముందుగా వేరే నటుడిని ఎంపిక చేయగా అతను రాలేదు. దీంతో అప్పటికప్పుడు విజయకాంత్ని ఎంపిక చేశారు. అలా తన తొలి సినిమా ఇనుక్కుం ఇలైలో విలన్గా నటించారు. ఎంఏ ఖాజా డైరెక్షన్లో 1979లో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఇండస్ట్రీకి కొత్త విలన్ వచ్చాడనే టాక్ వచ్చింది. ఆ మూవీలోనే పేరు మార్చుకోవాలని డైరెక్టర్ చెప్పడంతో ఆయన సూచన మేరకు విజయకాంత్గా పేరు మార్చుకున్నారు. ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక వరుసగా అగల్ విలక్కు, నీరోత్తమ్,
సామాన్ తిప్పో సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే అవి ఫ్లాప్ అయ్యాయి. ఇక 1980లో వచ్చిన దూరత్తు ఇడి ముజక్కన్ సినిమాలో తొలిసారిగా హీరోగా నటించారు. ఆ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత 1981లో వచ్చిన చట్టం ఓరు ఇరుత్తరే సినిమాతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్కి కూడా ఇది ఫస్ట్ మూవీనే. ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అయింది. అన్ని చోట్ల హిట్ అయింది. హిందీలో అంధా ఖానూన్లో రజనీకాంత్, తెలుగులో చట్టానికి కళ్ళు లేవు సినిమాలో చిరంజీవి, మలయాళంలో మట్టువిన్ చట్టగాలే సినిమాలో కమల్ హాసన్ తదితరులు నటించారు. ఇక చంద్రశేఖరన్ డైరెక్షన్లోనే ఒకే ఏడాదిలో సాదిక్కురి నీతి, నెంజిలే తడివిడిదా, నీది బిర్యాట్టు సినిమాల్లో నటించారు. అవి కూడా హిట్ అయ్యాయి. అప్పటి నుండి స్టార్ హీరోగా గుర్తింపు వచ్చింది. శివప్పు మల్లి, జాదిక్కోరు నీది లాంటి సినిమాలు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. విప్లవాత్మక సినిమాలతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా చేస్తున్న సమయంలోనే 1982లో ఓం శక్తి సినిమాలో విలన్గా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు విజయకాంత్. నటన అంటే కేవలం హీరో పాత్ర మాత్రమే కాదని, ఏ పాత్ర అయినా చేయడం తన ఉద్దేశమని చెప్పారు. ఇక 1984లో విజయకాంత్ హీరోగా ఏకంగా 18 సినిమాలు విడుదలయ్యాయి. 1985లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఆ రికార్డ్ సాధించిన హీరోగా విజయకాంత్ నిలిచారు. ఇప్పటి వరకు ఆ రికార్డ్ అలాగే ఉంది. అప్పట్లోనే తమిళ, కన్నడ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు కూడా నిర్మించారు. ఎంజీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలతో కలిసి నటించారు. దాదాపు 150కి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన విజయకాంత్ అందులో 40 వరకు పోలీస్, ఆర్మీ ఆఫీసర్ పాత్రలోనే నటించారు. తమిళంలో తప్ప ఏ ఇతర భాషలోనూ సింగిల్ హీరోగా నటించలేదు విజయకాంత్. తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన తమిళంలోనే నటిస్తానని డైరెక్ట్గా చెప్పేవారు. తెలుగులో పలు ఛాన్స్లు వచ్చినా రిజెక్ట్ చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలకు పోటీ ఉండేది. అయితే కొన్నాళ్ల తర్వాత విజయకాంత్ కూడా వారికి పోటీగా నిలిచాడు. బీసీ సెంటర్లలో విజయకాంత్ సినిమాలకు కలెక్షన్లు విపరీతంగా వచ్చేవి. యాక్షన్ సీన్లలో డూప్ లేకుండానే చేసేవారు. షూటింగ్లో దెబ్బలు తగిలినా వాటిని పట్టించుకోకుండానే సినిమాలను కంప్లీట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విజయకాంత్ సినిమాల్లో బిల్డింగ్ మీద నుండి జంపింగ్లు, చైన్ ఫైట్స్, రోప్ సీన్లు ఎక్కువగా ఉండడంతో యూత్ బాగా అట్రాక్ట్ అయ్యేవారు. తెలుగుతో పాటు పలు భాషల్లో విజయకాంత్ అని పిలుస్తుండగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విజయకాంత్ అని పిలుస్తారు. కెప్టెన్ పాత్ర అంటే చాలా ఇష్టపడేవారు విజయకాంత్. ఆర్కే సెల్వమణి డైరెక్షన్లో వచ్చిన తన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. తన 100వ సినిమా హిట్ కావడం కూడా అప్పట్లో రికార్డే. ఎందుకంటే రజనీకాంత్ 100వ సినిమా రాఘవేంద్ర, కమల్ హాసన్ 100వ సినిమా రాజపర్వైలు ఫ్లాప్ అయ్యాయి. కానీ విజయకాంత్ 100వ సినిమా హిట్ కావడం అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో చర్చకు కూడా కారణమైంది. అంతేకాకుండా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్పై తన అభిమానాన్ని బహిరంగంగానే చెప్పేవాడు. తన పెద్ద కుమారుడికి విజయ ప్రభాకరన్ అని కూడా పేరు పెట్టాడు. తన కెరీర్లో తాను నటించిన సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలు, గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు ఫస్ట్ ప్రియారిటీగా ఉండేవి. ఏకకాలంలో నాన్ కమర్షియల్, కమర్షియల్ సినిమాల్లో నటించారు. తాను సినిమాల్లోకి వచ్చిన టైంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుపెట్టుకున్న విజయకాంత్ తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 1995 తర్వాత కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చేవారు. కాలేజ్ నుండి వచ్చే విద్యార్థులకు యాక్టింగ్లో ఛాన్స్ కూడా ఇచ్చేవారు. అంతేకాదు ఇతర హీరోలంతా ముందుగా రెమ్యునరేషన్ తీసుకుంటే విజయకాంత్ మాత్రం సినిమా పూర్తయ్యాక రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదు. నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకున్నా ఆ డబ్బులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. తనది కాని ₹1 కూడా తనకు వద్దని నిర్మోహమాటంగా చెప్పేవారు. విజయకాంత్ డైరెక్టర్గా చేసిన ఏకైక చిత్రం విదురగిరి. ఈ మూవీలో ఆయనే హీరో కూడా. తన బావ అయిన ఎల్కే సుధీష్తో కలిసి వల్లరుసు సినిమాతో నిర్మాతగా మారారు. నరసింహ, తెన్నేవరన్, ఎంగలన్న, సుదేశి, అరసంఘం, విరుతగరి, సగప్తం సినిమాలను నిర్మించారు. విజయకాంత్ చివరి సినిమా 2015లో వచ్చిన సగప్తం. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే. ఇక విజయకాంత్ అవార్డుల విషయానికి వస్తే పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్నారు. 1994లో తమిళనాడు స్టేట్ ఫిలిం ఆనరరీ అవార్డ్ అంటే ఎంజీఆర్ అవార్డు అందుకున్నారు. 2001లో కలైమలి అవార్డ్, బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డ్, 2009లో 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డ్, 2011లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇక సినిమాలకు సంబంధించి సినిమా ఎక్స్ప్రెస్, ఫిల్మ్ఫేర్ సౌత్, ఫిల్మ్ఫేర్, సైమా లాంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షులుగా కూడా పనిచేశారు. విజయకాంత్ రాజకీయ జీవితం విషయానికి వస్తే 2005లో దేశీయ మురుపొక్క ద్రావిడ కజగం
ఎండిఎంకే పార్టీని స్థాపించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఆ ఒక్క సీటు కూడా విజయకాంతే. ఆ ఎన్నికల్లో విజయకాంత్ బృందాచలం నుండి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచినా 8% పైగా ఓట్లను ఆ పార్టీ సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎక్కువ సీట్లు సాధించింది. 2011 ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని 41 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 29 చోట్ల గెలిచింది. విజయకాంత్ రిసివండియం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. 2016, 2021లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2016లో విజయకాంత్ కూడా ఓడిపోయారు. ఇక ఆ పార్టీ 2009, 2014, 2019 ఎన్నికల బరిలో దిగినా ఒక్క లోక్సభ స్థానం గెలుచుకోలేకపోయింది. గెలుపు పరంగా డిఎండికే పార్టీ పెద్దగా సక్సెస్ కాకపోయినా ఇతర పార్టీల వైఖరిలో మార్పుకు కారణమైంది. ఏఐఏడీఎంకే, డిఎంకే పార్టీలే అధికారాన్ని చేజిక్కించుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీలకు ధీటుగా పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా తాను ఇతర పార్టీల తరహాలో పార్టీకి డొనేషన్లు అడగనని ప్రకటించారు విజయకాంత్. స్వయంగా తన సొంత డబ్బుతోనే పార్టీని నడిపించారు. 2012లో విజయకాంత్ కెప్టెన్ న్యూస్ పేరుతో శాటిలైట్ ఛానల్ని కూడా లాంచ్ చేశారు. ఇక శివాజీ గణేశన్ జయంతి సందర్భంగా విజయకాంత్ పేద విద్యార్థుల కోసం తన తల్లి పేరుతో శ్రీ అండల్ అలగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని ప్రారంభించారు. కెప్టెన్ విజయకాంత్ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. 2008లో కమెడియన్ వడివేలుపై ఆయన నివాసంలో కొంతమంది దాడి చేశారు. అందుకు కారణం డిఎండికే పార్టీనేనని వడివేలు ఆరోపించారు. ఇక 2011 ఎన్నికల్లో వడివేలు, విజయకాంత్ మధ్య వాగ్వాదం కూడా చర్చకు కారణమైంది. 2015లో ఒక ప్రెస్ మీట్లో జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించిన వీడియో కూడా బయటకు వచ్చింది. 2016లో తన సెక్యూరిటీ సిబ్బందిని తానే నెట్టేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు విజయకాంత్. అంతేకాకుండా డయాబెటిక్ కారణంగా కాలివేళ్లు కూడా తొలగించారు వైద్యులు. కోవిడ్ బారిన కూడా పడ్డారు. గత నవంబర్లో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 28న కన్నుమూశారు. ఇక విజయకాంత్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే విజయకాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి 1990 జనవరి 31న వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడు పేరు విజయ్ ప్రభాకరన్ కాగా రెండో కుమారుడు పేరు షణ్ముగ పాండియన్. షణ్ముగ పాండియన్ 2015లో వచ్చిన సంగప్తం సినిమాలో విజయకాంత్తో కలిసి నటించగా 2018లో వచ్చిన మధుర వీరన్ సినిమాలోనూ నటించారు. ఇక విజయకాంత్ ప్రేమలతది అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. వెల్లూరుకు చెందిన ప్రేమలత వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అప్పటికే హీరోగా ఉన్న విజయకాంత్ ఓ కార్యక్రమంలో ప్రేమలతను చూసి ఇష్టపడ్డారు. తమ పెద్దలకు చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడమని పంపించారు. మొదట సినిమా హీరోకు తమ అమ్మాయిని ఇవ్వాలంటే ప్రేమలత వాళ్ళ ఇంట్లో భయపడ్డారు. అయితే విజయకాంత్ వెళ్లి మాట్లాడారు. విజయకాంత్ మాట తీరు, వ్యక్తిత్వం అర్థం చేసుకున్న ప్రేమలత వాళ్ళ నాన్న కన్విన్స్ అయ్యారట. ఆ తరువాత విజయకాంత్ ప్రేమలతతో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడే నిర్ణయం చెప్పవద్దని, కొన్ని రోజులు ఆలోచించి తన గురించి తెలుసుకున్నాకే నిర్ణయం చెప్పాలని అన్నారట. ఆ మాటలకు మరింత ఇంప్రెస్ అయ్యారు ప్రేమలత. అలా వీరి వివాహం జరిగింది. మరికొన్ని విషయాలకు వస్తే విజయకాంత్ చాలా విషయాలను ఓపెన్గా మాట్లాడేవారని, అందుకే ఆయనపై విమర్శలు కూడా వచ్చాయని చెబుతారు. తనకు ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తారని చెబుతారు. గతంలో రాధికతో చాలా క్లోజ్గా ఉండేవారని కూడా వార్తలు వచ్చాయి. ఇక మాజీ సీఎం జయలలితతోనూ సత్సంబంధాలు ఉండేవి. విజయకాంత్ నటించిన పలు సినిమాల్లో వడివేలు కూడా నటించారు. అయితే ఓ సినిమా షూటింగ్లో టైం కారణంగా వివాదం తలెత్తిందని, నడిగర్ సంఘ పెద్దగా విజయకాంత్ జోక్యం చేసుకున్నారని, వడివేలు విజయకాంత్ మాటను పట్టించుకోలేదని, అంతేకాకుండా విజయకాంత్పై పలు చోట్ల బహిరంగంగా విమర్శలు చేయడంతో వివాదం పెద్దదైందని చెబుతారు. విజయకాంత్నే కాకుండా ఆయన పార్టీని కూడా టార్గెట్ చేశారు వడివేలు. ఆ తర్వాతి కాలంలో వడివేలు తన వ్యాఖ్యల కారణంగా బ్యాన్ని కూడా ఎదుర్కొన్నారు. విజయకాంత్ని కలిసి సారీ చెప్పారట. ఇక 2002లో అవినీతికి వ్యతిరేకంగా తీసిన సినిమా రమణ భారీ హిట్ అయింది. ఈ సినిమాకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఈ సినిమాను చిరంజీవి తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. విజయకాంత్ను పురచ్చి కలైంజర్ అని, కురుప్పు ఎంజీఆర్ అనే బిరుదులతో పిలుస్తారు. ఇవి విజయకాంత్ గారికి సంబంధించిన అంశాలు.